శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య గొడవ మొదలుకొని ఎమ్మెల్సీకి సన్నిహితురాలైన మాధురి ఆత్మహత్యాయత్నం వరకు పెను సంచలనంగా మారింది. తాను ఒంటరినయ్యానంటూ రీసెంట్ గా మాధురి ఓ వీడియో సైతం విడుదల చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది, మనతో మాట్లాడడానికి మాధురి గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాధురి గారు చెప్పండి. మాధురి గారు, ఏంటండి అసలు ఎందుకు ఒంటరినయ్యానని మెసేజ్ చేశారు? అసలు ఏం జరిగింది? ఒంటరినయ్యానంటే నైట్ కొంచెం డిప్రెషన్ కి గురై భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వందల మంది ప్రజల మధ్యన చాలా మంది లేడీస్ తో ఫ్యామిలీతో ఉండేదాన్ని. సడన్ గా ఇలాగా ఈ ఎలిగేషన్స్, ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల కొంచెం బాగా ఒంటరి అయిపోయాను అనిపించి చిన్న వీక్ మూమెంట్ లో వీడియో పెట్టాను. ఏంటంటే మీ ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటంటారు? ఎందుకు చేసుకున్నారు సూసైడ్? నా ఆత్మహత్యాయత్నానికి కారణం దుబాడి వాణి చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అండ్ పిల్లల మీద చేసిన బ్యాడ్ కామెంట్స్. అంటే నా మీద చేసినా పర్వాలేదు, నేను ఫేస్ చేయగలను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ ని భరించలేకపోయాను. డ్రైవ్ చేస్తున్న టైంలో పిల్లలు కాల్ చేసి కొంచెం ఏడ్చారు. ఏడ్చినప్పుడు కొంచెం మెంటల్ గా బాగా డిప్రెషన్ కి గురయ్యాను. ఆ టైంలో కొంచెం కార్ చాలా స్పీడ్ గా తీసుకెళ్లి కొంచెం డివైడర్ కి హిట్ చేద్దాం అనే టైంలో అప్పుడే జస్ట్ కార్ అలా ఆగిపోయింది. సడన్ గా అనుకోకుండా కార్ కి హిట్ చేయడం జరిగింది. ఎలా బతికానో తెలీదు. మళ్ళీ దేవుడు ఇంకొక లైఫ్ ఇచ్చాడు. ఈ లైఫ్ ని ఇంకెప్పుడు ఇలా చేసుకోకూడదని తర్వాత అనిపించింది. ఎందుకంటే ముందు ఎంత ఏడ్చానో ఈ ట్రోల్స్ కి, తర్వాత సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ వచ్చింది. చాలా మంది కాల్స్, మెసేజెస్ చాలా మంది చేశారు. మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం మేడం, మీ దగ్గర న్యాయం ఉంది, మీరు ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి, మేము మీతో ఉన్నాం అని చెప్పాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మాధురి గారు, మీకు దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా సపోర్ట్ గా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? 100% సపోర్ట్ గా ఉన్నారు. చెప్తున్నాను కదా, అతని విషయం, ఈ విషయం ఇవేవి కాదు, పిల్లలు, జస్ట్ ఓన్లీ పిల్లల విషయంలో నేను వీక్ మూమెంట్ కి గురయ్యాను. పిల్లల విషయంలో, ఇంకా ఏ విషయంలో కాదు. ఎందుకంటే బికాస్ శ్రీను గారు నాకు 100% సపోర్ట్ గా ఉంటారు. ఈవెన్ ఆ సిచ్యువేషన్ జరిగా కూడా హాస్పిటల్ కి అవి అతనే తీసుకెళ్లారు. ఈవెన్ వైజాగ్ అపోలో కూడా అతనే అడ్మిట్ చేశారు, దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు. నేను డిశ్చార్జ్ అయినంత వరకు అంతా నన్ను బాగా కేర్ఫుల్ గా చూసుకున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య ఆరోపిస్తున్నారు మీరు తనకు అన్యాయం చేశారని. అంటే ఏంటి అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్? ఇష్యూ రాజకీయంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా రాజకీయంగానే మళ్ళీ మొదలైంది. అంటే ఏ రోజైతే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధికారం కోసం రాజకీయంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము పార్టీ అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఇంకొక పార్టీ అధికారంతో మళ్ళీ ఇది రాజకీయంగానే మళ్ళీ స్టార్ట్ చేశారు. బికాస్ ఇది 2 years ముందు ఇన్సిడెంట్ ని మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. ఏంటి అంటే మీ పైన అయితే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, తను రోజు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? నేను అందరికి ఒకటే, మొన్నటి వరకు చాలా మంది కూడా మేము మీడియా ముందుకు మేము రావక్కర్లేదు, ఆవిడ ఫస్ట్ రోజు మాట్లాడిన మాటలకి చాలా మంది నమ్మారు. కానీ తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలకి జనాలు కూడా తెలుసుకున్నారు. అంటే ఆవిడకి రాజకీయ కాంక్ష, డబ్బు మీద అపేక్ష తప్ప ఇంకా దేని మీద లేదని తెలుసుకుని ఆవిడ నన్ను కావాలని ఫాల్స్ ఎలిగేషన్ లో ఇరికిస్తూ నన్ను బ్లేమ్ చేస్తూ ఈ పార్టీ మనుగడను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుందని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఆవిడ్ని నమ్మకుండా నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి భార్య ఆరోపిస్తున్నారు మీరు తనని ఇంట్లోకి రానివ్వట్లేదు, తనని గాని తన కూతుర్ని గాని ఇంట్లోకి రానివ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్, అది మీ వల్లే అని తను ఆరోపిస్తున్నారు. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఏంటి నా వల్లే రానివ్వట్లేదు అంటే అవన్నీ అబద్ధపు మాటలండి. ఇప్పుడు నేను అక్కడ ఏమైనా ఇంట్లో ఉన్నానా? అందులో నాకు షేర్ ఉన్నా సరే నేను ఆ ఇంట్లో లేను. అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ మహిళ. వెళ్ళేటప్పుడు కూడా నా మారణాయుధాలతో వెళ్ళింది. ఒక 10 మందిని తీసుకొని చంపేయడానికి వెళ్ళింది. చంపేయడానికి వెళ్ళినప్పుడు ఎవరండి ఇంట్లోకి తీసుకెళ్తారు? ఎవరైనా సరే ప్రాణం కాపాడుకోవాలని చూస్తారు కానీ ప్రాణాలు తీసుకోవాలని చూడరు కదా. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అతను ఇంట్లోకి రానివ్వట్లేదు. లీగల్ గా తెచ్చుకుందాం అనుకున్నా సరే ఆవిడ పార్టీని బదనాం చేయడానికి, దువ్వాడ శ్రీనివాస్ గారు కొంచెం స్టేట్ లో ఫేమ్ ఉన్న లీడర్ కాబట్టి ఇతన్ని ఎలాగైనా ఇమేజ్ ని డామేజ్ చేయాలని సో ఆవిడ అక్కడ సంకల్పించుకుని కూర్చుంది. లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అయితే 4 గోళ్ల మధ్య ఫ్యామిలీస్ తెచ్చుకుంటారు కానీ ఇలా రోడ్లకి వీధులు పాలు చేసుకోవడం. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారిని మీరు మ్యారేజ్ చేసుకుంటానని కూడా చెప్పారు కదా, అంటే మ్యారేజ్ చేసుకోబోతున్నారా?
ఇంకా అంటే అలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడైతే ప్రెసెంట్ అతను ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించారు. ఎందుకంటే ఆవిడ శ్రీని గారి మదర్ ని కూడా 30 years నుంచి చూసుకోవడం మానేసింది. ఆ విధంగా కూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ని చూసుకోకపోతే డైవర్స్ ఏ హస్బెండ్ అయినా వైఫ్ కి ఇవ్వచ్చు. ఆ విధంగా కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అతనికి ఆవిడ నుంచి ఫేస్ చేస్తున్నారు కాబట్టి అతను డైవర్స్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అతను డైవర్స్ ఇచ్చాక తర్వాత ఏమవుతుంది అనేది చూడాలి. ఓకే, అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ అయితే మీడియా ముందుకు వచ్చి రోజు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ గా కూడా మీ పైన చాలా కామెంట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అందరికి? సోషల్ మీడియాలో అదే చెప్తున్నాను, ముందంతా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అవి కూడా ఎవరి పైన మాకు తెలుసు, ఎవరు పెడుతున్న కామెంట్స్ మాకు తెలుసు. సో నేను మీ ఛానల్ వేదికగా ప్రజలందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ఇది ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం, ఓన్లీ ఆర్థిక లబ్ధి కోసం జరిగిన కుట్ర. నా మీద ఆవిడ చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్, దీంట్లో ఏమీ నిజాలు లేవు. ఇక్కడ జరిగిన విషయాలు వేరే, ఆవిడ బయటకు చెప్పిన నిజాలు వేరే. ఆవిడకి డబ్బు పిచ్చి తప్ప భర్త మీద ప్రేమ లేదు. భర్తను చంపేసి భర్త మీద రాజకీయ ఆధిపత్యం చేయాలనే కోరిక ఆమెకు చాలా గట్టిగా ఉంది. ఆ తరుణంలోనే ఆ విధంగానే ఆమె తన పిల్లల్ని పెంచింది. పిల్లలు కూడా అందుకే అలాగే తయారయ్యారు. తండ్రికి కూడా చంపడానికి వెనుకాడట్లేదు. ఈ రాజకీయ కాంక్ష కోసమే ఇవన్నీ జరుగుతున్న విషయాలు అని ప్రజలందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య దువ్వాడ శ్రీనివాస్ గారికి అభిప్రాయ భేదాలు మీ వల్లే వచ్చాయని బయట తను ఆరోపిస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే ముందు నుంచి వాళ్ళకి అభిప్రాయాలు భేదాలు రావడానికి వీఆర్ నాట్ మైనర్స్ అండి. మన ఇంకా చిన్నపిల్లని, నేను చిన్నపిల్లని కాదు, శ్రీని గారు చిన్నపిల్లలు కాదు, వాణి గారు చిన్నపిల్లలు కాదు. నేను ఒక 33 years, వాణి గారికి ఒక 50 years, శ్రీని గారికి ఒక 58 years. సో ఈ మెజారిటీ మేజర్లు అయి ఉండి ఒకరినొకరు లాగేసుకోవడం, ఒకరినొకరు ట్రాప్ చేసుకోవడం ఇవన్నీ జరగవు. ఇవన్నీ చిన్నపిల్లలు జరుగుతాయి, బిఫోర్ 18 years లో జరుగుతాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ మాత్రమే. ఆవిడ అంటే ఏదో ఒకటి మచ్చ పెట్టేసి ఏదో ఒకటి చేసేసి, అప్పుడు కూడా 2 years బ్యాక్ కూడా ఇలాగే చేసింది, టికెట్ కోసం ఇవిడ చేసింది. అది అందరికీ తెలుసు. అంటే ఇది మా నియోజకవర్గం వరకే పరిమితమైన విషయం. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఇష్యూ చేసింది ఆవిడ, అంతే. అంటే శ్రీనివాస్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? దువ్వాడ శ్రీనివాస్ గారు మాకు బేసికల్ గా ఫ్యామిలీ పరిచయాలు. మా మామయ్య గారు లాయర్ కాబట్టి అతను లీగల్ వర్క్స్ అన్ని మామయ్య గారు బావగారు చేసేవాళ్ళు. ఈవెన్ ఎలక్షన్ నామినేషన్స్ అన్ని కూడా మా ఫ్యామిలీ నుంచి ఫైల్ చేసేవాళ్ళు. ఆ విధంగా మాకు పరిచయం. వాళ్ళ వైఫ్ తో ఫస్ట్ నుంచి కూడా వాణి గారితో అభిప్రాయ భేదాలు ఉండేవా ముందు నుంచి కూడా? పెళ్లి అయిన మొదటి నుంచి అభిప్రాయ భేదాలు వాళ్ళకు ఉన్నాయంట. రాజకీయం కోసం అతను భరిస్తూ వచ్చారంట. కానీ అవి ముదిరి లాస్ట్ కి ఇతన్నే చంపి రాజకీయంగా ఆవిడ ఎదగాలని చూస్తే ఇంకా తట్టుకోలేక బయటకు వచ్చారు. ఓకే, అంటే వాళ్ళ మదర్ కూడా, దువ్వాడ శ్రీనివాస్ గారి మదర్ కూడా కామెంట్ చేశారు వాణి గారి గురించి, ఇలా డ్రింక్ చేస్తారు, ఇలా ఉంటారు అని. అవునండి, డ్రింక్ చేసి బాటిల్స్ తో కొట్టేదంట హస్బెండ్ కి. పాప అతను కూడా బాధపడి చెప్పారు. అవును నిజమే, అమ్మ చెప్పింది. అడిగాను, ఏంటి మీ మదర్ ఇలా మాట్లాడుతున్నారు, నిజమా? ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే అవును, డ్రింక్ చేసి ఆ బాటిల్స్ తో కొట్టేది, బయటకు చెప్పుకుంటే ఇది పరువు తక్కువ అని ఎప్పుడు చెప్పుకోలేదు. మా మదర్ చెప్పారు ఇలాగా. చాలా రోజులు బాధపడ్డాను అమ్మ దగ్గర అని చెప్పారు. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి వైఫ్ అయితే మొదటి నుంచి సపోర్ట్ లేదని చెప్తూ వస్తున్నారు. మిగతా ఫ్యామిలీ సపోర్ట్ ఉందా శ్రీనివాస్ గారికి? శ్రీనివాస్ గారికి ఫ్యామిలీ సపోర్ట్ గానీ, వైఫ్ సపోర్ట్ గానీ, ఎవరి సపోర్ట్ గానీ లేదండి. ఒంటరిగా పోరాడుతూ వస్తారు. ఓన్లీ ప్రజల సపోర్ట్ మాత్రమే అతనికి ఉంది. ప్రజల నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ తోనే అతను రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఈవెన్ ఇతని ఫ్యామిలీ నుంచి కూడా ఇతను చాలా దూరం చేయడానికి ప్రయత్నించింది. వాళ్ళ బ్రదర్స్ ని, వాళ్ళ మదర్ ని, అందరినీ చాలా దూరం పెట్టి ఇతన్ని ఒంటరి చేయాలని చూసింది. ఒంటరి అయిపోయాక ఈవిడ ఒక్కట్లే ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించింది. కానీ అవన్నీ బెడ్స్ కొట్టి శ్రీని గారు బయటకు వచ్చారు. దానికి మాధురియే కారణం అనే ముద్ర ఆవిడ వేసింది. కానీ జనాలందరూ తెలుసుకున్నారు ఎవరి కారణం. ఓకే, అంటే ఇప్పుడు మీరు బెడ్ పైన హాస్పిటల్లో ఉన్నారు, నేను ఒంటరిని అయిపోయానని మీరు మెసేజ్ ఇచ్చారు. ఏంటి అంటే మీకు ఎవరు సపోర్ట్ లేదా? శ్రీనివాస్ గారి సపోర్ట్ ఉంది కదా మీకు? శ్రీని గారి సపోర్ట్ 100% నాకు ఎప్పుడూ ఉంటుందండి. ఒంటరిగా అయ్యానని మీరు మెసేజ్ ఎందుకు ఇచ్చారు? ఒంటరిగా అయ్యానంటే హాస్పిటల్ అంటే ఇప్పుడు శ్రీని గారు కనీసం నాకు చూడటానికి వచ్చే స్థితిలో లేరు. మా పేరెంట్స్ వచ్చే స్థితిలో లేరు. పేరెంట్స్ కూడా బాగా సఫర్ అయ్యారు. వాళ్ళు కనీసం బయటికి వస్తే మీడియా ముందుకు రావాల్సి వస్తుంది, పరువులు పోతాయని ఇంత డీపీక్ చేసింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. సో ఇవన్నీ కొంచెం మానసిక ఆందోళనకు గురి చేశాయి. కొంచెం బాధ అనిపించింది. ఏదో ఒక ఒంటరి అయిపోయానేమో, ఇంత డబ్బు, ఇంత పరపతి, ఇంత మనుషులు వెనక్కి తిరిగే వాళ్ళు ఈ రోజు ఈ డబ్బు ఇవేవి మనతో రావు కదా, ఒక్కదాన్ని అయిపోయాను కదా అని అనిపించింది. ఓకే, అంటే మీకు శ్రీనివాస్ తో పరిచయం అయ్యాక మహిళా ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారా, లేదంటే పోస్ట్ ఇచ్చిన తర్వాత మీకు పరిచయం అయ్యారా?
పోస్ట్ ఇస్తామని పిలిచారు. పోస్ట్ మహిళా అధ్యక్షురాలు పదవి మీకు ఇస్తాము, మీకు ఇష్టమైతే మీరు పార్టీలోకి రండి అని పిలిచారు. అంటే ఏంటి ఇప్పుడు మీకు శ్రీనివాస్ ఏ సంబంధం లేకపోతే భార్య వాణి కూతుళ్ళని ఇంట్లోకి రానివ్వచ్చు కదా, మరి ఎందుకు రానివ్వట్లేదు? చెప్తున్నాను కదా చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ ప్రాబ్లం మాధురి కాదు, ప్రాబ్లం వాణి, అందుకే రానివ్వట్లేదు. ఓకే, వాణేమో మీ పేరు ఆరోపిస్తోంది, మరి మీరు ఇంటర్ఫియర్ అవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తుంది. ఆరోపిస్తుంది ఆవిడ, ఏదో ఒక రీజన్ ఆవిడ కావాలి. మాధురి మీద ఆరోపిస్తే త్వరగా నమ్మేస్తారు కదా అని ఆరోపిస్తుంది అంతే. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాను మీరు మాధురి గారు? ఫైనల్ గా మా ఫ్రెండ్షిప్ జర్నీ, మా లైఫ్ లాంగ్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. పాలిటిక్స్ లో మేము ఇలాగే కలిసి ఉంటాం, ఇలాగే కలిసి ఉండి రాజకీయాలు చేస్తాం. దీన్ని ఎవరు మా ఇద్దరిని దీని నుంచి ఎవరు సెపరేట్ చేయలేరు, ఎవరు విడదీయలేరు. ఇంకా డైవర్స్ తీసుకుంటారా, ఫ్యామిలీతో వాళ్ళు కలిసి ఉంటారా, కలిసి ఉంటారా అని అది వాళ్ళ పర్సనల్ విషయం. ఆ విషయంలో నేను ఇంటర్ఫియర్ కాను. బట్ మా రిలేషన్షిప్ లో ఎటువంటి మార్పు ఉండదు. ఓకే, ఏంటి అంటే పాలిటిక్స్ లోకి రాబోతున్నారా మీరు? నేను ఆల్రెడీ పాలిటిక్స్ లోనే ఉన్నాను కదా. నేను మహిళా అధ్యక్షులుగా చేశాను, లాస్ట్ టైం ఎలక్షన్ అంతా చేశాను దగ్గరుండి. ఇప్పుడు ఇంకా 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 ముందుకు ఇంకా వెళ్ళాలని అంటే ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మరి శ్రీనివాస్ గారితో? శ్రీనివాస్ గారితో ఎవరున్నా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. శ్రీనివాస్ గారు చాలా ఉన్నతమైన భావాలు కలిగిన మంచి వ్యక్తి. సో అతనితో ఎవరున్నా వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, అంటే మీరు మీడియా ముందు మాట్లాడినప్పుడు నేను అడల్టరీ అన్నారు, మరి ఏంటి అర్థం తెలుసు అన్నారా లేకపోతే ఏ పరంగా అన్నారా? అర్థం తెలియక అని ఇప్పుడు అనుకుంటున్నాను. అంటే మేము మేజర్స్ కదా, మేజర్ గా ఉన్నప్పుడు మాకు ఈ నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మాకు తెలుసు కదా. ఇవి ఏవైనా ఉంటే లీగల్ గా చట్టపరమైన తీసుకుని దీన్ని మీడియాకి ముందుకు తెచ్చేసి ఆవిడ చాలా ఇది చేసేసింది. సో మీ పరిభాషలో మీరు అలా అనుకుంటే మీరు అలా అనుకోండి, అడల్ట్ని అనుకోండి అని చెప్పాను. నేను మీడియాని ఏమైనా తప్పు పట్టట్లేదు, ఎందుకంటే మీడియా ఉంటేనే మేము ఉంటాం. ఓకే, అంటే మీరు కలిసి ఉండడంతో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే ఎవరికి? వాణి గారి కానీ మీకు మీ పైన ట్రోల్ చేసే వాళ్ళకి కానీ? నా పైన ట్రోల్ చేసే వారికి నేను ఒకటే చెప్తున్నాను, మేము రాజకీయ పరంగా మాత్రమే కలిసి ఉన్నాం. ఇక మీదట కూడా అలాగే కలిసి ఉండాలని అనుకుంటున్నాం. దీన్ని ఎవరు కూడా నెగటివ్ గా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళ ఫ్యామిలీ నుంచి శ్రీను గారిని ఎప్పుడు దూరం చేయాలని ప్రయత్నించలేదు. ప్రయత్నం చేయడానికి శ్రీను గారు ఏం చిన్న పిల్లలు కాదు. అతని నిర్ణయాలు తను సొంతగా తీసుకోగలిగిన స్టేజ్ లోనే అతను ఉన్నారు. సో దానికి నాకు ఫ్యామిలీకి సంబంధం లేదు, రాజకీయాలకి పర్సనల్ లైఫ్ కూడా సంబంధం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మాధురి గారు మీ పైన కేసు కూడా ఫైల్ అవుతుంది కాబట్టి ఏంటి ఫైల్ అయ్యిందండి, ఆల్రెడీ ఫైల్ అయ్యింది. మరి లీగల్ గా ఏం ప్రొసీజర్స్ ఉంటే అవన్నీ ఫేస్ చేయాలి, తప్పదు. ఎందుకంటే నేను డివైడర్ గుద్దపై కార్ కి హిట్ చేశాను కాబట్టి నా వల్ల వాళ్ళకి ప్రమాదం జరిగింది, వాళ్ళ కాల్ డ్యామేజ్ జరిగింది కాబట్టి నేను ఆల్రెడీ 125/1C సెక్షన్ ఏదో నా మీద కట్టినట్టున్నారు, ర్యాష్ డ్రైవింగ్ కట్టారు. దాన్ని లీగల్ గా ఎలాగా చేయమంటే అలా చేస్తాను. నా వల్ల బాధకి గురైన ఫ్యామిలీని కూడా నేను వెళ్లి కలుస్తాను పర్సనల్ గా. నేను ఈరోజు ఆల్రెడీ నెంబర్ తీసుకున్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను క్షమించమని కోరుకుంటాను. అంటే వాళ్ళ వైఫ్ వాణి గారు ఆరోపిస్తున్నారు డైవర్స్ కాకముందే మీతో కలిసి ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు అని. మీరే చెప్తున్నారు కదా ఆరోపిస్తుందంటే ఆరోపణలు మాత్రమే. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ లో నేను కూడా ఒక 2 crores అమౌంట్ పెట్టాను కాబట్టి ఆ బిల్డింగ్ దగ్గర నేను ఉన్నాను. ఆ 5th floor లో నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకొని నేను ఉన్నాను. సో నాకు కూడా ఆ ప్రాపర్టీలో షేర్ ఉంది. అది శ్రీను గారు కూడా మీ మీడియా ముఖంగా చెప్పారు అతను అది కూడా. సో దాన్ని ఆవిడ నెగటివ్ గా లాగేసి చేయాల్సిన అవసరం లేదు. ఆవిడకి ఏం లేదు. ఈ రోజు నిన్న కూడా మీరు క్లియర్ గా ఆవిడ చెప్పింది వినుంటారు. నాకు ఆస్తి ఇచ్చేసి అంటే ఏంటి ఇప్పుడు సభ్య సమాజం అంటోంది మీరు ఇల్లీగల్ గా ఉంటున్నారు శ్రీనివాస్ తో అని. తన కూతురు కూడా అదే ఆరోపిస్తోంది. మరి వాళ్ళ ఆరోపణలన్నీ అబద్ధాలండి. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు కదా, మా ఆస్తులు ఇచ్చేసి మాధురితో వెళ్ళిపోండి అంటే, ఆస్తి ఇచ్చేస్తే మా సమాజం మా రిలేషన్షిప్ కరెక్ట్ అనా వాళ్ళ ఉద్దేశం? అంటే ఆస్తులు ఇచ్చేస్తే మా రిలేషన్షిప్ కరెక్ట్, ఆస్తులు ఇవ్వకపోతే మా రిలేషన్షిప్ తప్పు అంటే అక్కడే ఆవిడ కన్నింగ్ ఆలోచనని మీరందరూ అర్థం చేసుకోండి. షీఈ్ వెరీ కన్నింగ్ లేడీ. తను రాజకీయం కోసం తన డబ్బు కోసం ఏ మాటలైనా ఆడుతుంది, ఎంతకైనా కూడా దిగజారుతుంది. ఓకే, అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు వానికి డైవర్స్ ఇచ్చిన తర్వాత నేను మాధురి గారిని పెళ్లి చేసుకుంటాను. దీన్ని మీ రియాక్షన్ ఏంటి దానికి? అది డైవర్స్ ఇచ్చాక అది ఫర్దర్ గా డెసిషన్స్ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నాం. తర్వాత అది ఎలా అవుతుందో తెలియదు. అది ఇంకా దైవేచ్ఛం. నేను చనిపోవాల్సిన దాన్ని ఇంకా బతకొచ్చాను. ఇంకా దేవుడు నా లైఫ్ ని ఎలా తీసుకెళ్తాడో ఇంకా చూడాలి. ఓకే,
అంటే ఇప్పుడు శ్రీనివాస్ మొన్న చెప్పారు, ఇప్పుడు వాణి ఫస్ట్ నుంచి కూడా వాణితో నాకు గొడవలు అవుతున్నా, మాధురి నుంచి ఫస్ట్ నుంచి రిలేషన్ లో ఉన్నానని. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కంప్లీట్ గా మీకు సపోర్ట్ ఉందనుకుంటున్నారా? ఏంటి ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ లో ఉన్నానని చెప్పలేదు. వాణితో నాకు చాలా గొడవలు అవుతున్నాయి. వాణి చాలా ఎలిగేషన్స్ తెచ్చింది మా ఇద్దరి మీద. ఎలిగేషన్స్ తేవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. చేసిన తర్వాత ఆమె నాకు మీరు నడి రోడ్ మీద నాకు వాణి నిలబెట్టినప్పుడు నాకు అధికంగా ఆదుకుంది. నేను కూడా ఆమె వీక్ మూమెంట్ చనిపోదామని డిసైడ్ అయినప్పుడు నేను స్ట్రాంగ్ గా ఒక ఫ్రెండ్ గా నిలబడి నీకు నేను ఉన్నానని నాకు ఆన్సర్ చెప్పి నాకు ఒక భరోసాని ఇచ్చారు. అతను ఇచ్చిన తర్వాత మేము ఆ 1 year ఎలక్షన్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయినింగ్ లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్పారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని. తనంత ధైర్యంగా చెప్పారు కదా, మీరెందుకు చెప్పలేకపోతున్నారు? నాకు ఇంకా చెప్పలేదండి. నాకు చెప్తే అప్పుడు నేను చెప్తాను. నాకు ఇంతవరకు ఆ మాట అనలేదు. ఇంకా మీడియాకి చెప్పారు. అదే మీడియాకి చెప్పారు. సో మరి నాకు అడిగినప్పుడు నేను చెప్తాను నేను నా డెసిషన్ ఏంటని. రైట్. ఏం చెప్తారు ఫైనల్ గా, ఏం చెప్తారు మాధురి గారు మీరు మీడియాకి? మీడియాకి ఒకటి చెప్తున్నాను, మీడియాకి నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మీడియా నాకు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. నేను అసలు మీడియాని అభివృద్ధి కూడా తప్పు పట్టట్లేదు. అందరికి మీడియా ద్వారా నేను ప్రజలకు ఒక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా రాజకీయంగా మొదలైంది. రాజకీయంగా మొదలై మా అభివృద్ధి చూడలేక మమ్మల్ని బద్నాం చేయాలని చూసింది. ఈ రోజు ఇదే రాజకీయంలో మేము ఓడిపోయాం కాబట్టి, మేము అధికార పార్టీలో లేం కాబట్టి అధికార పార్టీతో కలిసి మళ్ళీ పార్టీని నాశనం చేయాలని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్ని చేస్తుందని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ.